ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారా? మీకందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 సంవత్సరాలకి మీకందరికీ యేసు నామములు శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో కొత్త సంవత్సరంలో మొదటి ఎపిసోడ్లోనికి మనం నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలోకి వెళదాం. స్తోత్రం 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 నాయనా, మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభా. గతించిన సంవత్సరం అంతా కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడి మీ రక్తపు కొట్టులో భద్రపరిచి అనుదినము మీ నూతన వాత్సల్యం చేత మా పొరపాట్లను, తప్పులను, అవిధేయతలను, తెలియని తనాన్ని క్షమిస్తూ తండ్రి దగ్గర మా కొరకు విజ్ఞాపన చేయుటకు ముందుగా వెళ్ళిన ప్రధాన యాజకుడిగా ఉన్న నజరేయుడికి యేసయ్య, మీకు గతించిన సంవత్సరం అంతయు నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు స్తుతి యాగములు చెల్లించుచు ఉన్నాను తండ్రి. 2026 సంవత్సరంలోనికి ఆయా మొదటి ఎపిసోడ్లోనికి మీరు నాయన నన్ను నడిపించినందుకు, అలాగే విశ్వాసులను నాయన మీ బిడ్డలను నాయన నడిపించినందుకు, ఈ యొక్క వాక్యమును బట్టి, ఈ యొక్క టీవీలో నుంచి మాట్లాడుతున్నటువంటి వాక్య పరిచర్యలను బట్టి నాయన, వింటున్నటువంటి మీ బిడ్డలను బట్టి నాయన వందనాలు తెలియచేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాక్యం చేత నాయన క్రొత్త వరవడితో ప్రభా నాయన మరి స్తుతి యాగములతోనూ నాయన మీరు మాకు ఇచ్చిన నూతనమైన వాగ్దానములతోనూ మేము సంతోషముగా నూతన సంవత్సరంలోనికి మమ్మలను మీరు నడిపించబోతున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ పోయిన సంవత్సరం ఎలాగ మీరు మమ్మలను రక్షించారో అలాగే ఈ సంవత్సరం అంతయు కూడా మీ దయా కిరీటమునిచ్చి కాచి కాపాడమని, మీరు అక్కడ పర్యంతము వరకు నాయన మీరొచ్చు పర్యంతము వరకు మీకు లోబడి తగ్గింపు జీవితము కలిగి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పటి వరకు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే నాయన ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి ఇక నుంచి పాపము చేయకుండా కొత్త సంవత్సరంలో మీకు ఇష్టలుగా జీవించే జ్ఞానము భయభక్తులను నేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. వందనాలు. మరొకసారి మీకు అందరికీ ఈ 2026 సంవత్సరమునకు మీకు అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి ఇంటిలోనికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమేన్. యేసు నామంలో నమ్ముతూ ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. రండి, కూర్చుందాం. చక్కగా కూర్చోనండి, అటు ఇటు తిరగకండి, వాక్యము మీద మనసు పెట్టండి. ఇప్పటి వరకు ప్రభువుకి ఇష్టం లేనివి మనలో ఏమన్నా ఉంటే, పాత సంవత్సరం గతించిపోయింది, మనలో పాత సంవత్సరంలో వచ్చినటువంటి పాపము, అపవిత్రత, ప్రభుకి ప్రభు మీద తిరుగుబాటుతనము, అవిధేయత, ఇవేమైతే మనలో ఉన్నాయో, సినిమాలు చూసామో, టీవీలు చూసామో, పోట్లాడామో, తాగామో, పాపాలన్నీ చేస్తున్నామో, అవన్నీ పాత సంవత్సరం గతించిపోయింది. అవన్నీ కూడా మనలో నుంచి గతించిపోవాలి. ఇంకా కొత్తగా డిసిషన్ తీసుకోండి, ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి, ఒక పట్టుదల కలిగి ఉండండి. గతించే సంవత్సరం అంతా ఎంతోమంది చనిపోయారు, కానీ ప్రభు తన ఉచితమైన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి కాచి కాపాడి అనుదినము గొప్ప వాత్సల్యము చేత మనల్ని తప్పులను, అవిధేయతలను క్షమించుచు, కరుణిస్తూ, మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, రోగముల నుంచి, వ్యసనముల నుంచి, అపవాది నుంచి, దెయ్యపు శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి మనల్ని ఎంతగానో కాచి కాపాడి మన తరపున యేసయ్య మన ఎదుట నిలబడి వాటిలతో యుద్ధం చేసి మనల్ని సంరక్షించాడు గతించిన సంవత్సరం అంతా. అందుకు యేసయ్యకు, మనల్ని సజీవు లెక్కలో ఉంచిన నజరేయుడైన యేసయ్యకు, దయా కిరీటముతో మనల్ని జీవింపచేస్తున్న యేసయ్యకు మనము ఎంతైనా రుణపడి ఉంటాం. ఏమిచ్చినా యేసయ్య త్యాగమునకు, ప్రేమకు మనము ఏమి వెలకట్టలేము, ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. కనుక మన జీవిత కాలం అంతా యెహోవా దేవుని యేసుక్రీస్తు నామములో స్తుతించడమే మనం చేయాల్సిన పని. ఆమేన్. హల్లెలూయా.
మరి మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి మనందరం చేతులెత్తి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా స్తోత్రం 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 నాయన. గతించిన సంవత్సరం అంతయు ప్రభా అయ్యా మీ రెక్కల క్రింద మమ్మలను భద్రపరిచి, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరిచినట్లుగా ప్రభా నాయన, మరి రాబందు కానీ గెద్ద కానీ తన పిల్లల్ని ఎత్తుకుపోకుండా నాయన, కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో భద్రపరిచి నాయన కాచి కాపాడినట్లుగా మమ్మల్ని కాచి కాపాడిన నజరేయుడు యేసయ్య ప్రతి విషయమును బట్టి నాయన మీకే కృతజ్ఞతాస్తుతి స్తుతి 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 స్తోత్రములు స్తోత్రములు చెల్లించచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మనము స్తుతులు చెల్లించాలి యేసుక్రీస్తు ప్రభువుకి. యేసుక్రీస్తు ప్రభువుకి మనము స్తుతి యాగములు చెల్లించాలి. ఇప్పుడు దాకా స్తుతి యాగములు అంటే పూర్తిగా కృతజ్ఞతాస్తుతులు అని అర్థం. ఎందుకు? మనకి ప్రభు మేలు చేశాడు గనుక. గతించిన సంవత్సరం అంతా ఎంతోమంది చనిపోయి ఉంటారు, కానీ మనం బ్రతికి ఉన్నాం. అది మన శక్తి చేతనో, మన బలము చేతనో, మన డబ్బు చేతనో, మన కొడుకు అమెరికాలో ఉంటే అతనిచ్చే డబ్బులతో బతకటమో, మన అమ్మ లెక్చరర్, మా నాన్న డాక్టర్ వలన మేము బ్రతుకుతున్నాం అనుకోవటానికి లేదు. ఏమీ లేదు. ఇక్కడ మానవుల వల్ల బ్రతకటం వల్ల కాదు, మానవుల వల్ల కేవలం యేసుక్రీస్తు ఉచితమైన కృప ద్వారానే మనము ఇప్పుడు బ్రతికి కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. గతించిన సంవత్సరం అంతా ప్రభుని అశ్రద్ధ చేసావేమో. వాక్యమును ప్రభు అనగా వాక్యమే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన్ని మనం దుఃఖపెట్టావేమో మన పనుల చేత, మన క్రియల చేత. మనం ఈ కొత్త సంవత్సరంలో మనము ప్రభుని ఎన్ని రకాలుగా నొప్పి కలిగించినా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని భరిస్తున్నాడు, మోస్తున్నాడండి. కొడుకో కూతురో తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తూ ఉంటే పక్కనోళ్ళు అయినోళ్ళు ఏమంటారంటే, తప్పదు కన్నారుగా భరించాలి మీరే, పక్కనోళ్ళు భరిస్తారే ఏంటి అని అంటారే లోకంలో మాటలు. అలాగే ప్రభు మనల్ని భరిస్తున్నాడండి. ఆయన భరిస్తున్నాడు కదా అని ఇంకా భారంగానే ఉంటామా మనం? అసలు భారం ఆయన మీద మోసేసుకున్నాడు. ఇక నుంచి మీ భారం, ఇక నుంచి మీ సిలువ మీరే ఎత్తుకోండి అని అంటున్నాడు. అంటే ఏంటి? ఇక పాపము చేయకండి, సిలువని ఎత్తుకోండి, మీ సిలువని మీరు ఎత్తుకోండి అని అంటే ఇకను పాపము చేయకండి అని అర్థం. పాత సంవత్సరము, కొత్త సంవత్సరంలో 25 సంవత్సరంలో జనవరిలో ఫస్ట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు. ఈ కొత్త సంవత్సరము నేను ఇక సినిమాలు చూడను, అబద్ధాలు ఆడను, దొంగతనాలు చేయను, పాపము చేయను, వ్యభిచారము చేయను, తల్లిదండ్రులని తిట్టను, కొట్టను, తాగను, భార్యని కొట్టను, చెడు స్నేహితుల దగ్గరికి వెళ్ళను అని కొంతమంది నిశ్చయముగా వాళ్ళు ఒప్పుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితమైన నిర్ణయం. ఈ కొత్త సంవత్సరం నుంచి నాలో ఉన్న చెడుతనాలు నేను మానేయాలి అని 2025వ సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ రోజున అనుకునే ఉంటారు కదా. మనలో ఇక నుంచి అసలు సినిమాలు మానేయాలి అని మనం కొన్ని అనుకుంటాం. అవన్నీ అనుకున్న కొన్ని రోజుల వరకు బాగానే కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ కుట్టుకొని చాలా పవిత్రంగా ఉంటాం. హిందువులు కూడా, లోకస్తులు కూడా నల్ల బట్టలు వేస్తారు, పసుపు బట్టలు వేస్తారు, ఇప్పుడు ఇంకో కలరు బట్టలు వేస్తున్నారు. వీళ్ళు తీసుకున్న 40 రోజులే ఏమీ ముట్టరు. 40 రోజులు పూర్తి అవ్వగానే ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసేస్తారు. ఇంకా అక్కడ భక్తి ఏముంది కదా. వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి తెలియదు. మరి మనకు తెలుసు పాపము చేయకూడదు. ఒప్పుకున్న తర్వాత తండ్రి యేసయ్య ఇక నేను పాపము చేయను, మరొకసారి మిమ్మల్ని నేను సిలువ వేయను, మీ దెబ్బల్ని నేను నొప్పి కలిగించను, మీ దెబ్బల్ని నేను రేపను అని, అయ్యా
నువ్వు సినిమా చూసావా, ప్రభు దెబ్బ మీద మీరు మరల తిరిగి నువ్వు దెబ్బ కొట్టినట్టే. బూతులాడావా, యేసయ్య పొందిన దెబ్బలు మళ్ళీ మరల నువ్వు తిరిగి రేపినట్టే, ఆ నొప్పి మళ్ళీ కలిగించినట్టే. అర్థం చేసుకోండి ప్రియ క్రైస్తవ్య సంగమా. యేసయ్యని కొట్టడం అంటే మరి అదే. ఆయన మనం కొట్టకూడదు, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు. ప్రతిసారి మనం కొట్టకూడదు, ఒకసారి ఆయన శిలువ మరణం పొందింది మన కోసం. ఇక పాపం చేస్తే మరలా సిలువ వేసినట్టే. కనుక ఈ కొత్త సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో జనవరిలో ఫస్ట్ రోజున మీరు ఏమైతే అనుకున్నారో, ఏమైతే ఆ ప్రమాణాలు మీరు పోయారేమో నాకైతే తెలీదు. కొంతమంది నెరవేర్చి ఉంటారు, కొంతమంది ఓడిపోయి ఉంటారు, మళ్ళీ సినిమాలు మొదలుపెట్టుంటారు, సీరియల్స్ మొదలుపెట్టుంటారు, అబద్ధాలు, పోట్లాట్లో మోసపూరితమైనటువంటి ఆలోచనలు, ఇతరులని మోసం చేయటం మాటలతో, వాళ్ళ బ్రతుకు కోసం ఇతరుల్ని బాధ పెట్టి వాళ్ళు బ్రతకటం, ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి. ప్రియ క్రైస్తవ్య సంగమా, మన మనసులు ఎలాగున్నాయి, మన కుటుంబం ఎలాగున్నది? ప్రభు వాళ్ళని అడగటలేదు, హిందువుల్ని మనల్ని అడుగుతున్నారు. నేను దేవుడిని నమ్మావు, నేను నీ పాపములను తొలగించి వేశాను కల్వరి సిలువలో నా మీద వేసుకొని, ఇక పాపం చేయవాకు అని చెప్పారు. నేను యేసయ్యకు మాట ఇచ్చాను, కానీ 3 నెలలు బాగానే ఉన్నాను, అలాగే మాట ఇచ్చినట్టుగానే ఉన్నాను. తర్వాత నెమ్మదిగా మరలా ప్రమాణం మీద నేను నిలబడలేకపోయాను. మాట ఇచ్చాను, ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ను నేను 100% నేను పూర్తి చేయలేకపోయాను. మరలా అబద్ధాలు ఆడుతున్నాను, సిగరెట్ తాగుతున్నాను, భార్యను కొడుతున్నాను, భర్తను కొడుతున్నాను, పిల్లల్ని తిడుతున్నాను, అత్తమామలను తిడుతున్నాను, ఆడబిడ్డని తిడుతున్నాను, వదిని తిడుతున్నాను. ఇవన్నీ మళ్ళీ మామూలు ఇళ్లలో అవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత 3 నెలలు ప్రతిష్టంగా ఉండి మరలా స్లోగా మళ్ళీ అవి మొదలు. మరి అప్పుడు నువ్వు ఇచ్చిన ప్రభుకి ఇచ్చిన ప్రమాణము జనవరి 1వ తారీఖు నువ్వు తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయం మీద నిలబడ్డావా? ఆ పునాది మీద నిలబడ్డావా? అయినను ప్రభు చూశారండి, ఆయన మన మీద అంటే రోజు నూతనమైన కృప వస్తుందంట, నూతనమైన వాత్సల్యత పుట్టుద్దంట మన మీద రోజు యేసయ్యకు. ఈ యొక్క ఉచితమైన కృపను, ఈ ఉచితమైన వాత్సల్యతను నువ్వేం చేస్తున్నావు? ఆ కృపను మనం కాపాడుకోవాలి. ప్రభు మనకిచ్చిన కృపను కాకుండా ఆ యొక్క వాత్సల్యతను నీవు పాడు చేసుకున్నావు అనుకో, నువ్వు మరణించిన వెంటనే నీ ఆత్మ ప్రభు సన్నిధికి ఎలనివ్వకుండా నువ్వు చేసిన అవిధేయతలు ఆపేస్తాయి. నువ్వు చేసిన అవిధేయతలే అక్కడ కనపడతాయి. అక్కడ దేవదూతలు ఆపేస్తారు, అపవాది కూడా వచ్చి అడ్డుకుంటుంది. ఎలా తీసుకెళ్తారు మీరు ఇతన్ని? ఏమేను ఒప్పుకున్నారు మీ దగ్గర, కానీ ప్రమాణం చేసిన దాని మీద ప్రామిస్ చేసినా కూడా వాళ్ళు నిలబడలేకపోయారు అని వాడు కూడా తప్పులు మోపుతూ ఉంటాడంట, తప్పులు చూపిస్తూ ఉంటాడంట మన గురించి. అక్కడ మన పుస్తకం ఉంటుందండి, అందులో మనం చేసిన మంచి కార్యాలు చెడ్డ కార్యాలు ఉంటాయి. కనుక మనము ఈ కొత్త సంవత్సరంలో పాత సంవత్సరంలో చేసిన చెడు పనులన్నీ, చెడు మార్గాలన్నీ, దుష్ట ఆలోచనలన్నీ, కుట్రలు కుతంత్రాలు, మోసపూరితమైన మాటలు, నువ్వు ఎవరిని మోసం చేయట్లా. మోసపూరితమైన మాటలాడి కొంతకాలం బ్రతుకుతావేమో సుఖంగా, అది చాలా ప్రమాదం. మోసపూరితమైన మాటలతో జీవించేవారి జీవితాలు, కుటుంబాలు చాలా ప్రమాదములో పడి ఉంటాయి. జాగ్రత్త ప్రియ క్రైస్తవ్య సంగమా. ఎవరిని మోసం చేయకూడదు. మనము మన పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని మనం ఎవరిని మోసం చేయకూడదు. మోసపు మాటలు ఎవరి దగ్గర మాట్లాడి మనము బ్రతకకూడదు. మనం కేవలం యేసయ్య మీద మాత్రమే ఆధారపడి నీతిగా నిజాయితీగా మన కుటుంబము జీవించాలే కానీ మోసపూరితంగా తెచ్చుకున్నవి మాటలతో అన్ని సంపాదించుకున్నవి నోటి మాటలు, మోసపూరితమైన మాటలతో అన్ని సమస్తాన్ని ఇంటికి, పిల్లలకి, భార్యకి, భర్తకి కావాల్సినవని సమకూర్చుకొని అబ్బా మేము బాగున్నాం, మా ఇల్లు బాగుంది అని అనుకునే వాళ్ళది ప్రమాదం. వాళ్ళ కుటుంబాలు మరణపు అంచుల్లో ఉన్నారని గమనించాలి ప్రియ క్రైస్తవ్య సంగమా. కనుక పాత సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో మనం ఏమేమి తప్పులు చేశామో, ఏమేమి అవిధేయతలుగా ప్రభు సన్నిధిలో ఉన్నామో
ఇతరుల్ని బాధ పెట్టామో, ఇతరుల్ని మోసం చేసి ఉన్నామో, అవన్నీ ఈ కొత్త సంవత్సరంలో నేను నమ్ముతున్నాను. నిన్నటి దినాన మొదటి జనవరి 1 2026లో ఇవన్నీ మీ ప్రభు సన్నిధిలో చర్చిలో మీరందరూ ఒప్పుకొని ఉంటారు అని నేను యేసుక్రీస్తు నామంలో నేను నమ్ముచున్నాను. మిమ్మల్ని అందరినీ నమ్మి ఒప్పుకున్నారని ప్రభు సన్నిధిలో నేను నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? అసలు మనం ఎవరము? యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి మనం ఏమవుతాము? యేసయ్యకు, దేవుడికి మనము పాపులము, మనము అవిధేయులము, మనము గర్వాంధులము, అబద్ధికులము, జోదగాళ్ళము. ఇవన్నీ మనము దేవుడికి శత్రువులుగా ఉన్నాము. దేవుడికి ఇష్టము లేని జీవితాలు జీవించాము. అయినను మనల్ని ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి మన కొరకు పంపించాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము మనం చదువుకుందాం. మనం యేసయ్యకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అసలు మనం ఎవరము? మనంతకు మనమే భూమి మీదకి వచ్చామా? అసలు మనం ఎందుకు దేవుడికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు అనగా వాక్యము, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనము ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి? థ్యాంక్స్ చెప్పడం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు రాసిన కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనము యేసయ్యకి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకి మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఇక్కడ వాక్యం చదువుకుందాం. 1వ కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఎవరమంట? విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళము. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళము. విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళమునంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మన పాపములు కడిగివేయబడి మనం ఇప్పుడు ప్రాణము పెట్టి రక్తమును కార్చిని యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువైన జీవితము మన కొరకు వెల ఇచ్చారు. మనం బయటకు వస్తువులు కొనటానికి మనం ఏం చేస్తాం? వెల ఇచ్చి కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఇక్కడ డబ్బులు అని అంటే యేసయ్య ప్రాణము, యేసయ్య రక్తము మన కొరకు. యేసయ్య దేహము మీద దెబ్బలు మన కొరకు 1 తక్కువ 40 దెబ్బలు పొంది గడ్డ మీద ఉన్న ఎంటుకలు 176 సార్లు ఇలా పీకారంటండి. 176 సార్లు ఇంచుమించుగా. మన చిన్నప్పుడు మన తాత ఒళ్ళో కూర్చొని ఆ మీసాలతో ఆ గడ్డాలతో ఆడుకునేవాళ్ళం కదా. ఇలా పట్టుకొని పీకేవాళ్ళం మన తాత గడ్డాన్ని, మీసాలని. అబ్బూ అనేవాడు. మరి యేసయ్యను ఆ గడ్డాన్ని ఉన్న ఎంటుకల్ని ఇలా ఒకటి ఇట్లా పీకేవాడు అంటండి ఆ శత్రువులు. 176 చిలుకు అన్నిసార్లు గడ్డాన్ని పీకారంటండి ఎంటుకల్ని, ఒక్కొక్క ఎంటుకలను పట్టుకొని. అది ఎంత నొప్పండి. కనుక ఆయన విలువైన ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడండి. లోకంలోనికి వచ్చి లోకం నుంచి మనల్ని కొన్నాడు. శత్రువు నుంచి ప్రాణం పెట్టి, శత్రువుకి ప్రాణం పెట్టి, శత్రువు చేతిలో ఉన్న మనల్ని యేసయ్య ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడండి. ఆయన విలువైన రక్తమును బట్టి మనల్ని కొన్నాడండి. విలువైన ప్రాణమును పెట్టి మనల్ని కొన్నాడు. అందుకే మనం యేసయ్యకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రాణాత్మ దేహములతో సహా ఆయనని మహిమపరచాలి. మహిమపరచటం అంటే స్తుతించడం. స్తుతించడం అంటే మహిమపరచడం అనగా గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు. లోకంలో ఉన్నవాని కంటే యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు. లోకంలో ఉన్న దేవుళ్ళ కంటే పరలోకంలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. యేసయ్యకు రూపాలు, ఫోటోలు, బొమ్మలు, విగ్రహాలలో ఉండడు యేసుక్రీస్తు ప్రభువు.
ఆయనకి విగ్రహాలు, ఫోటోలు ఆ రూపం కాదు. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నారు. ఆయన మహిమాత్మ స్వరూపుడై ఉన్నారండి. ఆయన చేత కొనబడినటువంటి వాళ్ళము. ఆయన రక్తము వెల ఇచ్చి ఆఖరి డ్రాప్ వరకు మన కొరకు భూమి మీద ఆయన రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడండి. మన మీద పాపము ఏలుబడి చేసింది. ఆదాము నుంచి వస్తున్నటువంటి పాపానికి జీతము మరణము. అందుకనే ప్రభు కల్వరి శిలువలో ఆయన మరణాన్ని ఓడించాడు. పాపాన్ని ఆయన మీద వేసుకొని మరణాన్ని ఓడించి మరణం నుంచి మనల్ని తప్పించాడు. అందుకని అంటాడు ప్రభు, పాపమా శాపమా నీ ముల్లెక్కడ, పాపమా నీ ముల్లెక్కడ, మరణమా నీ ముల్లెక్కడని ప్రభు మరణముతో మాట్లాడాడు, శాపముతో మాట్లాడాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అపవాదితో మాట్లాడాడు. అపవాది అంటే మరణం, అపవాది అంటే పాపము, అపవాది అంటే గర్వం, అపవాది అంటే గర్విష్టి, పాపము, అబద్ధము. అపవాదితో మాట్లాడాడు. మనలో ప్రభుని నమ్ముకున్న మనలో ఇక పాపం ఉండకూడదు. పాపాన్ని మనం మానేస్తే మరణం కూడా మన మీద ఏలుబడిచ్చేది, మరణం కూడా తప్పిపోయినట్టే. ఇప్పుడు మనందరి మీద ఉన్న ఆదాము నుంచి సంక్రమించినటువంటి పాపము వలన వచ్చిన జీతం మరణం, ఈ రెండు కూడా ప్రభు మీద వేసుకొని రెండింటిని జయించేశాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు కనుక యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో గతించిన సంవత్సరం అంతా కూడా నువ్వేమి చేసినా నేనేమి చేసినా భారం ఆయన మీద మోసుకొని మనల్ని సజీవు లెక్కలు కొత్త సంవత్సరమును చూసి ఆనందించి పండగ చేసుకొని పప్పలు తిని కొత్త బట్టలు వేసుకొని ఆనందించి ఎంత కృపనిచ్చాడు ఉచితముగా. యేసునామమునకు మహిమ కలుగును గాక. అందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా మనము మన ప్రాణము ఉండగలుగుద్దా? ప్రియ క్రైస్తవ సంఘమా, మనము యేసయ్యకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. యేసునామమునకు మహిమ కలుగును గాక. అలాగే 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16వ వచనం, ఇంకా మనము ఏమై ఉన్నాము, ఇంకా ఏ విధంగా మనము మన దేహము చేత యేసయ్యను స్తుతించాలి, ఇంకే విధంగా ఇంకెందుకు స్తుతించాలనంటే 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనములో చక్కటి మాట ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నాడు అనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరు అంట? ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వాక్యానుసారంగా మనం నివసించినప్పుడు యేసయ్య మనలో నివసిస్తాడు. ఈ దేహమనే ఆయన నివసించే ఆలయముగా, చర్చిగా ఆయన మనల్ని చేసుకున్నారు. అంతేగాని 10 లక్షలు పెట్టి సిమెంటు రాయి కట్టి ఒక చర్చి కట్టి ఫ్యాన్లు పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్లు పెట్టి వాటిల్లో ఉండడండి, ఆ గోడల్లో ఉండడండి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తాడు. నువ్వు నేనే దేవుని చర్చి అయి ఉన్నాం. దేవుడు నివసిస్తున్నాడంటే నీలో నాలో. యేసుక్రీస్తు వాక్యము ద్వారా మనం నివసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీలో నాలో నివసిస్తాడు. మనమే యేసయ్య నివసించే చర్చి. అంతేగాని 10 లక్షలు పెట్టి స్థలం కొని గోడలు కట్టి వాటికి రంగులు పూసి పెద్ద సౌండ్ సిస్టమ్లు పెట్టి సినిమా హాల్లో పెట్టినట్లుగా పెద్ద మ్యూజిక్ సిస్టంలో అందరిని ఉర్రూతలుగిస్తూ ఉంటారు. అందులో ఉండరండి. మేకప్లు వేసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని యూత్ అండి, ఒళ్ళు కనిపించేటట్టు, ఈ చేతులు కనిపించేటట్టు, మెళ్ళు కనిపించేటట్టు పెద్ద సౌండ్లు పెట్టుకొని పాటలతో ఉర్రూతలుగిస్తున్నారు. ఈ మధ్యన వాళ్ళ బట్టలు చూసారట్టున్నాయో అక్కడ ఉండరండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా మన జీవితంలో మనము జీవించాలి. అక్కడే చర్చి, మనమే చర్చి. యేసయ్య మనలో నివసిస్తాడు, మనల్నే కోరుకుంటున్నాడు. కానీ రంగులు పూసే పెద్ద బిల్డింగ్లో ఉండరు. యేసునామమునకు మహిమ కలుగును గాక. వాస్తవాన్ని గమనించండి ప్రియ క్రైస్తవ సంఘమా. నీలో నాలోనే ప్రభు జీవిస్తాడు కానీ గుడి గోడలలో ఉండడు, మన గుండెల్లో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తమును వెల ఇచ్చి మన కొనబడినటువంటి వాళ్ళము. మనమే యేసయ్య చర్చి.
యేసు నామమునకు మహిమ కలుగును గాక. మీ దేహము నా దేహమే యేసయ్య నివసించే చర్చి. ఆమేన్. అందుకనే మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తేనే యేసయ్య మీలో నాలో నివసిస్తాడు. అప్పుడే చర్చి, ప్రభు మనతో ఉంటాడు. అందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. తన్ను అంటే యేసుక్రీస్తు ప్రభువు అని అర్థం అమ్మ. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనం ఎవరమండి? యేసయ్య రక్తంలో విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళము. యేసయ్య నివసిస్తున్న ఆలయమై ఉన్నాము. ఆ తర్వాత మనం యేసయ్య నిజమైన దేవుడు. ఆయన మన పాపములను భరించి ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. మరణమును జయించాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు, పాపపు ముళ్ళుని విరిచేశాడు, మరణపు ముళ్ళుని విరిచేశాడు అని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నామో అప్పటి నుంచి మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంకా దేవుడు అంటే ఇక సమస్తమునకు అధిపతి. ఆ దేవుడికి మనం పిల్లలమై ఉన్నామండి. ఇది ఎంత ఆశీర్వాదము, ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ వాక్యము. ప్రభు ఈ వాక్యంలో ఉండి మాట్లాడుతున్న మీతో నాతో ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు నా పిల్లలు అని అంటున్నారు. అందుకు మనం యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా మౌనంగా ఉండగలమా? మనం యేసయ్యను, యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మతో నింపబడి మనం యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు నాయన. యేసయ్య మీకు వందనాలు. యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియైక దేవుడిగా వాక్యమై ఉన్న దేవా మా మధ్యలో ఉన్న యేసయ్య, గతించిన సంవత్సరం అంతా నాయన ప్రభు కాచి కాపాడి కొత్త సంవత్సరంలోనికి మొదటి ఎపిసోడ్లోనికి మీరు నడిపించినందుకు నాయన మీకు వందనాలయ్యా. మీరు మమ్మల్ని విలువ పెట్టి కొన్నారయ్యా. మీరే మాకు ఆలయమై ఉన్న మమ్మల్ని మీరు ఆలయంగా చేసుకుని మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నందుకు నాయన మీకు వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుచు నాయన ఈ సంవత్సరం అంతయు మీకు నాయన నమ్మకస్తులుగా జీవించే కృపా భాగ్యాన్ని, జ్ఞానమును, వాక్యపు జ్ఞానమును మాకు అనుగ్రహించమని, వివేచన ఆత్మనిచ్చమని నజరుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.